ఈరోజు వరంగల్ రూరల్ అర్బన్ కమిషనర్ గారికి పోలీస్ కమిషనర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి అదేంటంటే మొన్నటి దినాన వర్ధన్నపేటలో మరి ఎంపీడీఓ సముదాయంలో ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి గోదాము నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు అది దూలాలతోని టేక్ కట్టెతోని చాలా విలువైన కర్రతోని నిర్మించడం జరిగింది. ఆ స్థలంలో ఈ మధ్యలో రైతు వేదికలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతోని రైతు వేదికను నిర్మిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఆ గోదాము వర్ధన్నపేటలో ఉన్న ఆ గోదాము స్థలాన్ని ఎంచుకోవడం జరిగింది. మరి ఆ గోదాము స్థలంని ఎంచుకున్నప్పుడు అది మొత్తం డిమాలినేషన్ చేయాలని, దాన్ని మొత్తం పడగొట్టాలని చెప్పి మరి అక్కడ మున్సిపల్ కమిషనర్ మరియు జిల్లా వ్యవసాయాధికారి ఎంపీడీఓ ఈ ముగ్గురి దృష్టిలో పెట్టి మరి దాన్ని కూలగొట్టడం జరిగింది. మరి దాదాపు 25 లక్షల అక్కడి వరకు వాళ్ళ పర్యవేక్షణలో ఆ కలప ఏదైతే ఉందో టేకు కలప ఆ అధికారుల పర్యవేక్షణలో ఉండాలి. కానీ రాత్రికి రాత్రే ఎవరికి తెలియకుండా మరి స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆయన అనుచరులు ఇద్దరు కలిసి కూడా మరి ఆ కలపను 25 లక్షల విలువ చేసి ఆ కలపను రాత్రికే మాయం చేసిన తర్వాత మరి అక్కడ ఉన్న వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్ మరి స్థానిక పోలీస్ స్టేషన్లో ఎందుకు ఫిర్యాదు చేయలేదు? పోనీ అక్కడ ఉన్న ఎంపీడీఓ స్థానిక పోలీస్ స్టేషన్లో ఎందుకు ఫిర్యాదు చేయలేదు? వ్యవసాయ అధికారి దీని మీద ఎందుకు చర్యలు చేపట్టలేదు? మరి వీరందరికీ కూడా అందులో ఏమైనా వాటా ఉందా? ఒక దిక్కు రమేష్ శ్రీదత్త సాయి కన్స్ట్రక్షన్స్ పేరుతోని వర్ధన్నపేట నియోజకవర్గం మీద పడి దున్నపోతు లెక్క ఆ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ పైసలు దొరికితే అక్కడ, ఏడ డబ్బు వస్తే ఆడ మీద పడి దోసుకొని తింటా ఉండు. 100 కోట్లు తినేసిండు. రింగ్ రోడ్డు పేరు మీద, మిషన్ కాకతీయ మీద, మిషన్ భగీరథ మీద, లిఫ్ట్ల మీద, చెక్ డ్యాముల మీద, అవసరం లేకుండా చెక్ డ్యాముల మీద. మొన్న వర్ధన్నపేట దాదాపు 2 చెరువులు కూడా తెగిపోయినాయి. అవన్నీ తిన్నది చాలక లాస్ట్లో చివరిగా అంటే ఎంత చిల్లర బుద్ధి అంటే లాస్ట్కు ఆ కార్యాలయం ఉన్న చెక్క కూడా ఎత్తుకపోయే పరిస్థితికి ఏర్పడ్డది. కాబట్టి నేను కమిషనర్కు విన్నవించుకున్నా, దీన్ని సిసిఎస్కి ఇవ్వాలి, డిటెక్టివ్ వారికి ఇచ్చేసి మరి దీని మీద చర్య తీసుకోవాలి. ఏవైతే కలప ఎవరైతే ఎత్తుకపోయినో వాళ్ళ నుండి అది స్వాధీనం చేసుకోవాలి. మరియు ఈ ముగ్గురు అధికారులను కూడా శిక్షించాలని కోరుతూ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. మరి ఇన్ని రోజులు తిన్న డబ్బు కూడా అరూరి రమేష్ నుండి త్వరలో చట్టపరంగా పోరాటం చేసి న్యాయపరంగా పోరాటం చేసి తిన్న డబ్బులు కొట్టిన పైసకు వడ్డీతో సహా తిరిగి ప్రజల ఖజానాకు చేరేదాకా పోరాటం కొనసాగుతాయని తెలియజేసుకుంటూ సెలవు.